పిల్లలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, కరోనా అనేటువంటి తెగుల నుండి మనలందరినీ కూడా రక్షించినందుకు, ఆయన కృపాహస్తాలలో మనల్ని భద్రపరిచినందుకు మొదటిగా ప్రభువును స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, పునరుద్ధాన దినాన ప్రభు నీ పాద సన్నిధికి రావడానికి మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఆరాధన నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆది నుండి అంతం వరకు నీ ఆత్మాధ్వర్యములో జరిగించండి ప్రభువా. ఈ ఆరాధన ద్వారా మా కుటుంబాలకు గొప్ప దీవెన, ఆశీర్వాదము కలిగినట్లుగా మీరు సహాయం చేయండి. ఆత్మీయముగా ప్రభు ప్రతి ఒక్కరూ బలపడడానికి మీరు సహాయం చేయండి. వధువు సంఘముగా సిద్ధపడడానికి ప్రభు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి విశ్వాసిని కూడా మీరు బలపరచండి తండ్రి. నీకు వందనాలు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా తండ్రి, కీర్తన భాగం ద్వారా, వాక్య పరిచర్య ద్వారా నీ నామమే మహిమ పొందునట్లుగా, నీ నామానికే ఘనత కలిగినట్లుగా మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రండి, బెనయ యూత్ బిడ్డలు కొన్ని పాటలు ఇది నాన్న ఆలపిస్తారు. స్తోత్రారుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతి పాత్రుడా, నిన్నే స్తుతింతును, నిన్నే భజింతును, యేసయ్యా నిన్నే స్తుతింతును, నిన్నే భజింతును. స్తోత్రారుడా, స్తుతి పాత్రుడా,
గమనించండి, మీరు కూడా ఈ పాటలలో ప్రార్థనలలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరు మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. వందనం యేసయ్యా వందనం యేసయ్యా
మీ విగ్రహాలలో అందరూ కూడా లేచి నిలవబడి ప్రభువును స్తుతిద్దాం. రెండు హస్తాలు పైకెత్తి యేసయ్య ఈ యొక్క దుర్దినాలలో, ఈ అపాయకరమైనటువంటి దినాలలో, ఈ భయంకరమైనటువంటి దినాలలో కేవలం నీ యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రభువా మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ విగ్రహాలలో ఉన్నటువంటి స్థలంలో లేచి నిలవబడి ప్రభు సన్నిధిలో స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన. ఎన్నటికీ నారని మంచివాడా స్తుతి ప్రార్థన. మీరు చేసిన ప్రతి మేలును బట్టి అన్నిటికీ ఆధారమైన వాడా అంటూ గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే నాకు
బలమైన దేవానికి వందనాలు నాయన. భయంకరమైనటువంటి దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో, ఇక దుర్దినాలలో తండ్రి, భయంకరమైన ధ్వనుల చేత ప్రపంచమంతా గడగడలాడుతూ ఉండగా కేవలం నీ ఉచితమైన కృపలో ప్రభు ఇక్కడ కూడి ఉన్న బిడ్డలు ఎంతైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నాయన నీ కృపా హస్తాలలో భద్రపరచినందుకు నీకు వందనాలు. యేసయ్యానికి స్తోత్రములు నాయన. నీ మంచి వారి లోకములో ఎవరూ లేదు తండ్రి. మమ్మల్ని బలపరచువాడు నీవే, మాకు ఆరోగ్యమును దయచేయవాడు నీవే, మమ్మల్ని తండ్రి క్షేమముగా ఉంచువాడు నీవే నాయన. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా నీ పాద సన్నిధికి వచ్చాము తండ్రి. మమ్మల్ని ఇంకను బలపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి, క్షేమమును దయచేయండి. ఇదిగో తండ్రి ఉన్నటువంటి ప్రపంచము కొరకు ప్రార్థిస్తున్నాం. మా గ్రామము కొరకు, మా రాష్ట్రము కొరకు, మా దేశము కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. విడుదల దయచేయండి. మా పరాపములను బట్టి, మా దోషములను బట్టి, మా పాపములను బట్టి ఒకవేళ మేము నాయన వీటన్నిటికీ కూడా అవుతున్నామేమో ఉదయకాల సమయమందు నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని తండ్రి నీకు అంగీకారము కానిటువంటి ప్రతి విధమైన దోషముని నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి మీరు సహాయం చేయాలి. ఇంకా నువ్వు జరగబోయేటువంటి ఆరాధన ప్రభు దీవెనకరంగా జరిగించమని, ఎటువంటి ఆటంకాలు లేకుండా అగ్ని కలిసివేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే నిలవబడి కీర్తనల భాగాన్ని చదువుకుండా మన దగ్గర ఉన్నటువంటి పాస్టర్ గారు వచ్చి కీర్తనల భాగాన్ని చదివి వినిపిస్తారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కీర్తన చదువుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద నున్న జనములకు ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంతల నివాసులందరూ ఆయన యందు భయభక్తులు వెళ్ళిపోదురు. మన వెనుకలో దేవుని వాక్యభాగం దీవించును. ఆమేన్. దయచేసి మీరందరూ కూడా మీ స్థలాలలో కంఫర్ట్గా కూర్చోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క ఆరాధనలు లైవ్ ద్వారా జరిగిస్తున్నాము? సమాజముగా కూడుట సాధ్యము కాదు కనుక, సమాజముగా కూడుకొనుట సాధ్యము కాదు కనుక ఈ లైవ్ ద్వారా మనమందరం కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధన చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కాపరి యొక్క బాధ్యత ఏంటంటే ప్రతిదినము మనము శారీరక ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాం, బలపడుతూ ఉన్నాం. మరి ఆత్మీయ ఆహారము మనకు అవసరం కదా. దేవుని యొక్క నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి, ఆ యొక్క వాక్కును బట్టి మనము జీవిస్తున్నాము అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకే
ఇలా లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటూ ఉంటాం. ఈ వాక్యాన్ని మీ హృదయాలలో భద్రపరచుకోవడానికి, ఈ వాక్యము ద్వారా మీరు బలపడడానికి, ఆత్మీయముగా స్థిరపడడానికి ఈ వాక్యము ఎంతగానో బలపడుతూ ఉంది, ఎంతగానో సహకరిస్తూ ఉంది. ప్రభు నామమునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ధ్యానించాలనేటువంటి అంశం ఏంటంటే, దేవుని రాజ్య స్థాపనలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత, అలాగే మన యొక్క పిల్లల యొక్క బాధ్యత. దేవుని యొక్క రాజ్య స్థాపనలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి అనే దాని గురించి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్నీ మనకు తెలుసు. కరోనా అనేటువంటి వ్యాధి చేత అనేక మంది వేల కొలది, లక్షల కొలది మరణిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. క్రైస్తవులమైనటువంటి మన యొక్క బాధ్యత ఏంటి? క్రైస్తవ బిడ్డలుగా మన యొక్క బాధ్యత ఏమైతే ఉన్నదో దానిని మనం అందరం కూడా గుర్తించవలసిన వారమైనాం, ప్రార్థించవలసిన వారమైనాం. ప్రార్థనే ప్రతి సమస్యకు పరిష్కారమని మనము గమనించాలి. ప్రార్థన ద్వారానే ప్రతి విధమైనటువంటి అంధకార శక్తుల యొక్క ప్రభావమును మనము జయించగలం. తెగులు, వ్యాధి అది ఏమైనప్పటికీ వాటన్నిటిని కూడా జయించాలి అంటే ప్రార్థన ఒకటే పరిష్కారం అని మనము గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గారు రాజుగా అభిషేకించబడిన తరువాత స్థిరపడడానికి ఎందరో కృషి చేసిన వారు ఉన్నారు, ఎందరో త్యాగం చేసిన వారు కూడా ఉన్నారు అని మనము గమనించాలి. దావీదు అభిషేకించబడిన వెంటనే అతడు రాజు కాలేదు, స్థిరపడలేదు. తన యొక్క రాజ్యము స్థిరపడలేదు. అనేక సంవత్సరములు దావీదు మహారాజు అడవులలో ప్రాణభయము చేత పరుగులు తీసినటువంటి సంగతులు మనకు తెలుసు. అయితే ఆ సందర్భంలో అతనికి సహాయపడిన వారు, తన యొక్క రాజ్యము స్థాపించబడడానికి సహాయపడిన వారు ఎందరో ఉన్నారు. దావీదు మహారాజును యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా మనము గమనించినట్లయితే, దావీదు మహారాజును యేసుక్రీస్తు ప్రభు వారుగా ఆయన సాదృశ్యముగా మనము గమనించినట్లయితే, ఆ యొక్క రాజ్యము పరలోక రాజ్యముగా మనము సాదృశ్యముగా మనము గమనించాలి. ఈనాడు పరలోక రాజ్య సువార్త విస్తరణ పనిలో తల్లిదండ్రులైనటువంటి వారు వారి పిల్లలను ఎలా పెంచుతూ ఉన్నారు? మరలా చెప్తున్నా, ఈనాడు పరలోక రాజ్య సువార్త విస్తరణలో తల్లిదండ్రులైనటువంటి వారు వారి యొక్క బిడ్డలను ఏ విధముగా పెంచుతున్నారు, అలాగే ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే చీకటితో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ మహమ్మారి ఎలా ఉంటుందో తెలియదు, ఆ తెగులు ఎలా సోకుతుందో తెలియదు, అది ఏ విధముగా ఒక మనిషిలోనికి ప్రవేశిస్తుందో తెలియనటువంటి పరిస్థితులలో, ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ప్రభుత్వం వారు ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే క్రైస్తవ బిడ్డలమైన ఏంటి అంటే దాని కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మనం ప్రార్థిస్తున్నామా? మన బిడ్డల్ని ఆ విధముగా తర్ఫీదు చేస్తున్నామా? ఈ ఉదయకాల సమయం ముందు ప్రభువు మన ముందు ఉంచినటువంటి
ప్రశ్న ఇది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది తల్లిదండ్రులను మనం చూద్దాం. కొందరు తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలను ఏ విధముగా ట్రైనప్ చేశారు, వారి యొక్క బిడ్డల్ని వారు ఏ విధంగా తర్ఫీదు ఇచ్చారు అనే సంగతులు మనము గమనించగలం. చూద్దామా? తల్లిదండ్రులైనటువంటి కొంతమందిని నేను మీకు ఈ ఉదయకాల సమయం చూపిస్తూ ఉంటాను. అది పొందుకోవడానికి, ఆ జ్ఞానము మనకు అనుగ్రహించబడడానికి ప్రభు యొక్క కృప మనకు కలిగి మనల్ని నడిపించునుగాక. తల్లిదండ్రులైనటువంటి వారు కొందరు ఉన్నారు. వారిలో సెరూయా అనేటువంటి ఒక ఆమె, సెరూయా. మరొకరు పేరైతే రాయబడలేదు, కానీ చిన్నవాని యొక్క తల్లిదండ్రులు వారిని గురించి మళ్ళా తర్వాత నేను వివరంగా తెలియజేస్తూ ఉన్నా. అదే రీతిగా మొర్దెకై ఎస్తేరును ఏ విధముగా బలపరిచాడో, ఏ విధముగా పెంచాడు అనేటువంటి సంగతి. అలాగే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనేటువంటి ఆ స్నేహితులు, వారి యొక్క తల్లిదండ్రులు వారిని ఏ విధముగా పోషించారు, ఏ విధముగా పెంచారు అనేటువంటి సంగతిని మనము ఈ ఉదయకాల సమయమందు గమనించవలసిన వారమై. మొదటిగా సెరూయా గురించి మనం ధ్యానం చేద్దాం. ఎవరి సెరూయా? లేఖనములను చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. అందులో తెరవండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, రెండవ వాడైన అబీనాదాబును, మూడవ వాడైన షమ్మాను, నాలుగవ వాడైన నెతనేలును, ఐదవ వాడైన రద్దయిని, ఆరవ వాడైన ఓజేమును, ఏడవ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయీలు వీరు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై, యోవాబు, ఆషాహేలు. చూడండి, చదవబడినటువంటి వాక్యభాగంలో యెషయి యొక్క కుమారులను గురించి తెలియజేస్తూ యెషయికు కలిగినటువంటి కుమార్తెలు ఇరువురిని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. వారిలో మొదటి ఆమె సెరూయా, రెండవ ఆమె పేరు అబీగయీలు. ఈ సెరూయా తనకు కలిగినటువంటి బిడ్డలు ముగ్గురు. ఆ ముగ్గురు కూడా, ఒకరు అబీషై, రెండవ వాడు యోవాబు, మూడవ వాడు ఆషాహేలు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, దావీదు యొక్క అక్క కుమారులు సెరూయా ఎవరండి? ఇప్పుడు దావీదు మహారాజు యొక్క సహోదరి. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆ ముగ్గురు కుమారులు అబీషై, యోవాబు, ఆషాహేలు. ఈ ముగ్గురు కూడా సెరూయా యొక్క కుమారులు. అంటే మేనమామ అయినటువంటి దావీదు అన్నమాట. వీరికి దావీదు గారు ఏమవుతున్నాడంటే మేనమామ అవుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ సెరూయా తన ముగ్గురు కుమారుల్ని ఏ విధముగా పెంచింది అనే సంగతిని గురించి ఈ ఉదయకాల సమయమందు ధ్యానం చేద్దాం. సెరూయా తన ముగ్గురు కుమారులైనటువంటి అబీషై, యోవాబు, ఆషాహేలును ఏ విధముగా దావీదు యొక్క రాజ్య విస్తరణ కొరకు, దావీదు రాజుగా స్థిరపడట కొరకు వారి యొక్క పాత్ర ఏ విధముగా ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఏ విధముగా వ్రాయబడింది అనేటువంటి సంగతిని మనము ఈ ఉదయకాల సమయం ధ్యానం చేద్దాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మొదటివాడు అబీషై. రెండవ సమూయేలు గ్రంథం రండి. సమూయేలు రెండవ గ్రంథం
23వ అధ్యాయం 18వ వచనాన్ని మనము చదువుకుందాం. సిరియా కుమారుడును సిరియా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధములో 300 మందిని హతము చేసి 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. తన ఈటను ఆడించను. ఇతడు చాలా గొప్పవాడు అని రాయబడి ఉంది. చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అట. ఎవరైనా అభిషేక్ ఎవరి కుమారుడు? సెరూయా యొక్క కుమారుడు. దావీదుకి ఏమవుతున్నాడు? మేనల్లుడు అవుతున్నాడు. ఇతడు చూడండి, దావీదు కొరకు, దావీదు యొక్క రాజ్యము స్థిరపడడానికి తాను 300 మందిని హతము చేసినట్లుగా, తన యొక్క అనుచరులలో, దావీదు యొక్క అనుచరులలో ముఖ్యమైన వాడుగా ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చదువుకున్నాం. ఇతడు ఈ విధముగా ఉండడానికి గల కారణం ఎవరు ఇతనిని ఇంతగా తీర్చిదిద్దారు అంటే తన తల్లి అయినటువంటి సెరూయా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సెరూయా యొక్క రక్షణలో, సెరూయా యొక్క పెంపకంలో ఈ అభిషేక్ అనేటువంటి తన కుమారుడు రాజ్య విస్తరణలో, దావీదు యొక్క రాజ్యము విస్తరించడానికి, స్థిరపడడానికి అతడు ఎంతగానో దోహదపడినట్లుగా, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, ఒక మూల స్తంభముగా నిలబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది అంటే తల్లి అయినటువంటి సెరూయాకు మాత్రమే. తన తల్లి ఆ విధముగా అతన్ని పెంచింది గనక తన మేనమామ అయినటువంటి దావీదు యొక్క రాజ్యము స్థిరపడడానికి అతను ఎంతగానో ప్రయాసపడినట్లుగా, శ్రమించినట్లుగా, కష్టపడినట్లుగా, తన ప్రాణాలను సహితం లెక్క చేయని వాడుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డల్ని ఈ ఉదయకాల సమయం ముందు ఏ విధముగా పెంచుతున్నాము? పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మన బిడ్డలు ఏ విధముగా తన పరిచర్యలో వాడబడుతూ ఉన్నారు? ఈ ఉదయకాల సమయం ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. 2వ వాడు యోవాబు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో తిరుగుబాటు జరుగుతున్నటువంటి సమయంలో తన కుమారుడైనటువంటి దావీదు యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోము తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటనలు మన ముందు ఉన్నాయి. 11వ వచనం. నా కడుపున పుట్టిన అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీను ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి యెహోవా వారికి సెలవిచ్చినాడు గనుక వారిని శపింపనీయుడి. ఇక్కడ జరిగినటువంటి సందర్భం, దావీదు మహారాజు యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన వాడిగా, తన తండ్రిని హంతమొందించాలనేటువంటి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నప్పుడు లోకస్తులైనటువంటి వారు తనను కూర్చి తక్కువగా మాట్లాడటంలో ఆశ్చర్యమేముంది అని అంటూ ఉన్నాడు. తన కుమారుడే తనను శపించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. తను పెంచినటువంటి తన కుమారుడే, తను ఎంతగానో ప్రేమించినటువంటి తన కుమారుడే తనకు విరోధముగా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు లోకస్తులు ఉండడంలో తప్పిదమేముంది అని అంటూ ఉన్నాడు. అయితే 18వ అధ్యాయంలోకి రండి. 18వ అధ్యాయం 14-15 వచనాల్లో చూద్దాం. తన తండ్రి అయినటువంటి దావీదు తన కుమారుని పట్ల ఇంకా ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు కనుక తను ఏమీ చేయలేదు, అతను జోలికి పోవద్దు అని చెప్తూ ఉన్నాడు. అయితే 18వ అధ్యాయము 14-15 యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందున
ఉండునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి 3 బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణంతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు ఇంకను ప్రాణముతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురి పెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అబ్షాలోమును కొట్టి చంపెను. చూడండి, తన యజమానుని పట్ల ప్రేమ కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, తన యొక్క బాధ్యతను నిర్వర్తించడంలో ఎంతో ఆశ కలిగిన వాడుగా, ఆసక్తి కలిగిన వాడుగా అబ్షాలోము మస్తకి వృక్షాలకి వేలాడుతున్నటువంటి సమయంలో తన తండ్రిని చంపను ఉద్దేశించి తన వెనక పరుగులు తీస్తున్నటువంటి సమయంలో మస్తకి వృక్షానికి తన జుట్టు పట్టుకొని చిక్కుపడి వేలాడుతున్నటువంటి ఆ సమయంలో దావీదు గారు అంటుంటాడు, అయ్యా వాటి జోలికి పోవద్దు అంటున్నా సరే, ఇక్కడ యోవాబు గారు అంటూ ఉన్నాడు కదా, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉండునా అని అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి అతన్ని చంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేనికి ఎందుకు జరిగించాడు అంటే, తన యొక్క యజమాని అయినటువంటి దావీదునకు కీడు జరగకుండా ఉండడం కొరకు, తన యజమానుడైనటువంటి దావీదు యొక్క రాజ్యము స్థాపించబడడానికి, స్థిరపడడానికి, విస్తరణ కలగడానికి యోవాబు ఆ విధముగా అబ్షాలోమును హతమార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా ఇంతగా కష్టపడినటువంటి ఈ యోవాబు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతములు 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయును వాడు ముఖ్యుడును సైన్యాధిపతి యగునని దావీదు సెలవీయగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోవాబు ఎలాంటి వాడంటే శత్రువును జయించిన వాడుగా ఉన్నాడు. ఇతడు అధిపతిగా ఉన్నాడు, సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇతడు సైన్యాధిపతి అవ్వడానికి గల కారణం ఏంటంటే శత్రువును జయించిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డలు శత్రువును జయించేవారుగా ఉంటున్నారా? ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదిని జయించేవారుగా ఉంటూ ఉన్నారా? ఈ లోకంలో ఉన్నటువంటి మలినమును దానిని ఓవర్కమ్ చేసేవారుగా ఉంటూ ఉన్నారా? ఈ లోక వ్యసనాలకు గురి కాకుండా వాటన్నిటికీ కూడా దూరముగా ఉండేవారుగా మనం ఉంటున్నారా? ఈ లోక శత్రువును జయించేవారుగా మన బిడ్డలు ఉంటున్నారా? యోవాబును గమనించినట్లయితే ఇదిగో యోవాబు శత్రువును జయించిన వాడిగా చూస్తూ ఉన్నా. తన తల్లి అయినటువంటి సెరూయా యొక్క పెంపకంలో ఆ విధముగా యోవాబు పెరిగినట్లుగా మనము చూడగలం. ఈ క్రెడిట్ ఎవరికి అంటే తన తల్లి అయినటువంటి సెరూయాకు మాత్రమే దక్కుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అభిషేకం గమనించాం, రెండోవాడు యోవాబును గమనించాం, మూడోవాడు ఆషాహేలు గురించి చూద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. 2వ సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషైయును ఆషాహేలును అచ్చట ఉండేది. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆషాహేలు సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రపంచంలో చూసినట్లయితే బోల్ట్ అని చెప్పబడుతూ ఉన్నారు కదంటే. బోల్ట్ చాలా స్పీడు, అతడు లేడీ కంటే ఎక్కువగా పరిగెడతాడు అని చెప్పేసి మనం వార్తా పేపర్లో మీడియా ద్వారా వింటూ ఉంటాం. అయితే అంతకంటే ఘనుడైనటువంటి వాడు ఒకరు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో, అతని పేరే ఆషాహేలు.
అతడు ఎలాంటి వాడట? లేడి అంత పరుగు, అడవి లేడి అంత పరుగు పరిగెత్తేటువంటి వాడిగా తేలికగా పరిగెడతాడట ఆషాహీయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే 2వ అధ్యాయం 23వ చూస్తే, అతడు నేను తొలగననగా వేరు ఈచె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈచె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. దావీదు కొరకు మహారాజు అయినటువంటి దావీదు యొక్క రాజ్యము స్థిరపడట కొరకు, తన మేనమామైనటువంటి దావీదు కొరకు అతడు తన ప్రాణాన్ని సహితం లెక్క చేయక ప్రాణాన్ని సహితం విడిచినటువంటి గొప్ప యోధుడు ఆషాహీయుడు. ఈ 3 కుమారులు మనం గమనించినట్లయితే, ఈ 3 కూడా సెరూయా యొక్క 3 కుమారులు. సెరూయా ఎవరు? దావీదు యొక్క సహోదరి. ఈ 3 కుమారులు ఎలా పెంచింది అంటే యోధులుగా పెంచింది. రాజ్య విస్తరణ కొరకు, రాజ్యము స్థిరపడడానికి ఆమె ఆ కుమారులను పెంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి మన బిడ్డలను మనం ఎలాగా పెంచుతున్నామో ఒక్కసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. మీరు నమ్మకస్తులుగా ఉన్నారు ఆ యొక్క మహారాజు అయినటువంటి దావీదు యొక్క. మరి మన బిడ్డలు కూడా ఇదిగో పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క నమ్మకస్తులుగా మన బిడ్డలు మనం పెంచుతున్నామా? ఈ ఉదయకాల సమయం మందు ఒక్కసారిగా ప్రశ్న వేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆమె ఎంతగానో కొనియాడబడినటువంటి స్త్రీగా చెప్పవచ్చు. శరీరాన్ని గురించి మనము ఎక్కడ కూడా పూర్తిగా చూడం, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. తన బిడ్డలను ప్రభు పరిచర్య కొరకు, దేవుని కొరకు, ఇక రాజుల కొరకు వాడబడినట్లుగా బలమైన సాధనాలుగా తయారు చేసినటువంటి యోధులైనటువంటి బిడ్డలను తయారు చేసిన స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నారు. వారిలో ఒకరు సెరూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క బిజీ టైంలో మనం అంటాం కదా, అసలు ఖాళీ ఉండడం లేదండి, ప్రార్థన చేయడానికి అసలు ఖాళీ ఉండటం లేదండి, అద్దెరాలకు వెళ్ళడానికి ఖాళీ ఉండటం లేదండి అని మనం చెప్తూ ఉంటాం. మరి ఇప్పుడు లాక్డౌన్ సమయంలో ఖాళీగానే ఉంటున్నాం. మన బిడ్డలతో సహా మనం ఎప్పుడైనా ఆరాధన చేసుకుంటున్నామా? కుటుంబ ప్రార్థనలు జరిగించుకుంటున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమే. మరొక సంగతి, మరొకరి గురించి ఈ ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. మొదటి స్త్రీ సెరూయాను గురించి మనం మాట్లాడుకున్నాం. 2వ ఆమె, తన పేరైతే వ్రాయబడలేదు కానీ యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇవి ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం చాలాసార్లు చదివామండి, చాలాసార్లు ధ్యానం చేశాం. అయితే తన తల్లి వెనక, ఆ చిన్నవాణి వెనక ఉన్నటువంటి తల్లిని గురించి ఎప్పుడు కూడా మనము ఆలోచించలేము కదండి. ఎప్పుడు కూడా మనం ఆలోచించాం తన వెనక ఉన్నటువంటి ఆ తల్లిని గురించి కదండి. ఆ తల్లి యొక్క ఆసక్తిని చూడండి. ఆ తల్లి తన కుమారుణ్ణి ప్రభు యొక్క పాదాల దగ్గరకు పంపించింది. ప్రభు యొక్క బోధలు వినడానికి ఆ తల్లి ఆ చిన్న కుమారుణ్ణి ప్రభు యొక్క సన్నిధికి పంపించింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనసమూహము ఉంటున్నటువంటి పరిస్థితులలో ఆ జనసమూహంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే ఒక చిన్నవాడు. ఆ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయట. చూడండి, తల్లి ప్రభు పాదాల దగ్గరకు ఆయన్ని పంపిస్తూ, తల్లి ప్రభు యొక్క పాదాల దగ్గరికి, ఆయన యొక్క వర్తమానాలు వినడానికి, ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి, ఆయన యొక్క బోధలను వినడానికి తన కుమారుణ్ణి ఆయన దగ్గరికి పంపిస్తూ, ఆత్మీయ ఆహారంతో పాటు అతనికి శారీరక ఆహారము కావాలి కనుక ఆమె తన కష్టార్జితములో నుండి తన కుమారుని కొరకు ఆహారాన్ని సిద్ధపరిచి చక్కగా తన కుమారుడి చేతికిచ్చి పంపించినటువంటి సంగతిని మనకి జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం.
ఆ తల్లికి దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని మనం గమనించాలి కదండి. అందుకే తన కుమారుడికి తను ఎంతగానో ఉదయకాలమే లేచుంటుందేమో, ఎర్లీ అవర్స్ లేచిపోయి ప్రయాసపడి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు వీటన్నిటిని కూడా చక్కగా తయారు చేసి తన కుమారుడు కొరకు ఇచ్చి పంపించినటువంటి ఆ తల్లిని గురించి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తల్లికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టే తన కుమారునికి కూడా మనసు కలిగి ఉందేమో అనిపిస్తూ ఉంది అక్కడ. చూడండి, చిన్నపిల్లల దగ్గర మనం ఏదైనా తీసుకోవాలి అంటే అది చాలా కష్టం. వారు ఏమనంటారంటే ఖచ్చితంగా కదండి, మన కుటుంబాలలో చిన్న బిడ్డలైనటువంటి వారి దగ్గర ఏదైనా ఉన్నప్పుడు రే నాన్న అందరికి ఇస్తావా అనగానే వాడు ఏమంటాడు, ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పేస్తాడు కదండి. అది మనకు ఎంతో సంతోషం అనిపిస్తుంది, నిజమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్నవాడు అందరూ కూడా ఆకలితో ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, వీరి కొరకు ఆహారాన్ని సిద్ధపరచండి అన్నారు. అంటే అది భోజనం చేసేటువంటి సమయం, అందరూ కూడా ఆకలి కొని ఉన్నటువంటి సమయం, ఆకలితోనే ఉన్నారు అందరూ కూడా. అలాంటి సమయంలో ఈ చిన్న కుమారుడు కూడా ఆకలి కలిగి ఉంటాడు కదండి. వీరందరూ కూడా క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిష్యులు అందరూ కూడా వెళ్ళి, అయ్యా మరి ఏంటి భోజనాన్ని కూర్చోబెట్టమంటున్నారు, మరి ఏమీ లేదు అని ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భం జరుగుతున్నప్పుడు చిన్న కుర్రవాడు ఏం చేయాలి, గబగబా వాళ్ళ అమ్మ వాడి కోసం సిద్ధపరిచినటువంటి రొట్టెలు తినేయాలి. తినేసి చక్కగా చుట్టూ చూస్తూ ఉండాలి. కానీ సాత్వికమైనటువంటి మనసు, క్రీస్తుకు కలిగినటువంటి మనసు ఈ కుమారుడు కలిగి ఉన్నాడు కనుకనే, ప్రభువారికి కలిగి ఉన్నటువంటి సాత్వికమైన మనస్సు ఈ కుమారుడు కలిగి ఉన్నాడు కనుకనే తను ఆకలితో ఉండి కూడా ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇదిగో శిష్యులకు ఇచ్చినట్లుగా, ప్రభువు కొరకు సమర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు ఆ విధంగా ఇచ్చాడు అంటే, అలాంటి మనసు కలిగి ఉన్నాడు అంటే దాని వెనుక ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క పెంపకమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలా చేయించడం ద్వారా ఆ తల్లి యొక్క చేతుల కష్టార్జితము కొన్ని వేల మంది యొక్క ఆహారం, కొన్ని వేల మందికి ఆహారాన్ని పెట్టింది, కొన్ని వేల మంది యొక్క ఆకలిని తీర్చినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇచ్చే మనసు మనకుందా? ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చేటువంటి మనసు మనకుందా? మన బిడ్డలను ఆ విధంగా మనం పెంచుతున్నామా? ఉదయకాల సమయం మందు ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమను చూపే వారముగా మనం ఉంటున్నామే లేదో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ దినాన్ని మనకి బాగానే జరుగుతుందేమో, 3 పూటలా తింటున్నామేమో. అయితే ఒక్క పూట కూడా లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. నువ్వు గమనించినట్లయితే ఒక్క పూటైనా వారి ఆకలిని తీర్చేవారుగా మనం ఉంటున్నామా? మన బిడ్డలకు ఆ మనసు కలిగే విధముగా మనం పెంచుతున్నామా? ఆ తల్లి యొక్క పేరు ఒకవేళ ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదేమో, కానీ ఆ చిన్నవాని యొక్క పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ జీవ గ్రంథమందు తప్పనిసరిగా వారి యొక్క పేర్లు లిఖించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వారు క్రీస్తు ప్రేమను పంచిన వారుగా ఉన్నారు. అక్కడ దేవుని ప్రేమను పంచిన వారుగా ఉన్నారు. వారికి కలిగినటువంటి దానిని ఆకలి ఉన్న వారికి పంచిన వారుగా ఉన్నారు కనుక ఆ తల్లి కొనియాడబడగలిగినటువంటి తల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క జీవ గ్రంథంలో నీ పేరు, నా పేరు, మన బిడ్డల పేర్లు ఉండాలి అంటే ఇదిగో ఈ చిన్నవాడి యొక్క తల్లి ఏ విధముగా తన బిడ్డలు పెంచిందో, ఆ చిన్నవాడు ఏ విధముగా అయితే ఉన్నాడో ఆ రీతిగా మన బిడ్డలు ఉన్నట్లుగా, అదే రీతిగా మన బిడ్డలు మనం పెంచున్నట్లుగా మనము కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా సెరూయా యొక్క బిడ్డల కొరకు మనం ధ్యానం చేశాం. రెండవదిగా ఇదిగో ఆ యొక్క చిన్నవారి యొక్క తల్లిని గురించి మనం ధ్యానం చేశాం. మూడవదిగా మొర్దెకైని గురించి ధ్యానం చేద్దాం. మొర్దెకై ఎస్తేరు గురించి మనందరము ఎన్నోసార్లు విన్నాం. చూద్దామా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం
వచనాన్ని చదువుకుందాం. 17. అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, తన యొక్క యూదులందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా చాలా అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో తన జనాంగము కొరకు ఎస్తేరు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో నేను నశించిన 16వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండకుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను. రాజునొద్దకు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప నిర్ణయం అండి. 4వ అధ్యాయము 15 నుంచి 16వ వచనం వరకు చదువుకున్నాం. ఆమె తన ప్రజల కొరకు తనకున్నటువంటి కన్సర్న్, తనకున్నటువంటి బాధ్యత, తన ప్రజలు నశించిపోవడానికి ఇష్టం లేదు గనక ఆమె చెప్తున్నటువంటి మాట, మొర్దెకైతో చెప్తున్నటువంటి మాట, సమాజ మందిరములకు అందరినీ సమకూర్చి ఉపవాసం ఉండి 3 దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం. ఆమె ఒక రాణి స్థానంలో ఉండి, మహారాణి స్థానంలో ఉండి కూడా తన ప్రజల యొక్క క్షేమము కొరకు రాజునందుకు ప్రవేశించడానికి న్యాయము కాదని తెలిసినప్పటికీ ఆ సమయంలో తన యొక్క తెగింపును మనము చూస్తూ ఉన్నాం. నేను నశించినా నశించదును నా ప్రజల కొరకు. దేవుని బిడ్డలారా, మనము మన యొక్క స్వజనుల కొరకు, వారి యొక్క రక్షణ కొరకు మనము ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆమె రాజులతో సాగిలపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము చూడండి, 3వ వచనంలో వ్రాయబడినటువంటి సంగతి. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. చూడండి, విజ్ఞాపన చేస్తూ ఉంది రాజు దగ్గరికి వెళ్ళి. ఆమె ఎవరు? షీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఉమెన్. ఆమె ఒక మహారాణి అయినటువంటి ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. షీఈస్ బెగ్గింగ్. ఇంకా నువ్వు రక్షణ పొందనటువంటి వారు, స్వజనులైనటువంటి వారు, మన రక్త సంబంధికులైనటువంటి వారు అనేక మంది ఉండగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క విజ్ఞాపన చేయవారముగా మనం ఉంటున్నామా? మొదటికైన మనము గమనించినట్లయితే తన యొక్క కుమార్తె అయినటువంటి ఎస్తేరును ఆ విధముగా పెంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నా జనుల మీదికి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదులైన మొర్దెకైని ఇలాగ సెలవిచ్చెను. హామాను ఇంటిని ఎస్తేరును ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతను ఉరిగొయ్య మీద ఉరి తీయబడెను. శత్రువు నాశనమైపోయాడు. ఎప్పుడైతే ఎస్తేరు ప్రార్థన చేసిందో, ఎప్పుడైతే రాజు వద్దకు వెళ్ళి జ్ఞాపన చేయగలిగిందో, ఇదిగో నా స్వజనమంతా కూడా నాశనమైపోతూ ఉన్నారు,
నేను బ్రతికి ఉండగా అలా జరగడానికి వీలు లేదు అని ఆమె ప్రార్థించినప్పుడు రాజు తన యొక్క ప్రార్థనను అంగీకరించిన వాడుగా శత్రువుకు ఓటమిని కలిగించినట్లుగా ఎస్తేరుకు జయమునిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన స్వజనుల కొరకు మనం కలిగి ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి? రక్షణ లేనటువంటి మన వారు అనేక మంది నశించిపోతూ ఉండగా వారి కొరకు ప్రార్థించేటువంటి వారముగా మనం ఉంచున్నామా? మన బిడ్డలు ఉంటూ ఉన్నారా? మొర్దెకైని గమనించినట్లయితే తన కుమార్తె అయినటువంటి ఎస్తేరును ఆ విధముగా పెంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు కొరకు ఒక గొప్ప తెగింపు కలిగినదిగా నేను నశించినా నశించదను అని చెప్తున్నటువంటి మాట ఒక తెగింపును చూపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు తెగింపును కలిగిన వారముగా మనం ఉంచున్నామా? ఈ ఉదయకాల సమయం ముందు మనలో మనం పరిశీలన చేసుకుందాం. మనము గమనించాం, సెరూయా యొక్క కుమారులు దావీదు యొక్క రాజ్య విస్తరణ కొరకు వారు ఎంతగా శ్రమించారు. చిన్నవాడు తన యొక్క తల్లి అన్ని వేల మందికి ఆహారాన్ని పంచడానికి ఆమె తన కుమారుని ఏ విధముగా పెంచిందో మనము గమనించాం. మొర్దెకై తన కుమార్తె అయినటువంటి ఎస్తేరును ఏ విధముగా పెంచాడో, ఏ విధముగా కన్విన్స్ చేశాడో, తను రాణి అయినప్పటికీ ఏ విధముగా రాజు దగ్గర ప్రార్థించిందో మనం విన్నాం. మరి మన బిడ్డలను మనం ఎలా పెంచుతున్నాం? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. చివరిగా దానియేలు తన యొక్క స్నేహితులు, మనందరికీ తెలిసినటువంటి వారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో. దానియేలు యొక్క క్యారెక్టర్ను మనము గమనించినట్లయితే అతడు యథార్థవంతుడును, దేవుని కొరకు నిలవబడిన వాడుగాను, నిందారహితుడుగాను ఉన్నట్లుగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదివినట్లయితే చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని మొదటి నుంచి చదవండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలసిన ఆజ్ఞనిచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దానియేలు గురించి వ్రాయబడినటువంటి సంగతులు, దానియేలు ఉన్నటువంటి వారు అధిపతులు 120 మంది ఉన్నారట. వారి పైన ముగ్గురు ప్రధానులు నియమించారట దర్యావేషు రాజు. వారిలో ముఖ్యుడుగా ఉన్నాడట. ఎవరండి? దానియేలు. ఇందాక మనము మొదటి భాగంలో చదివాం. సెరూయా యొక్క కుమారులలో మొదటివాడైనటువంటి అభిషై వారిలో ముఖ్యుడుగా ఉన్నాడు అని మనం విన్నాం. అలాగే ఇక్కడ కూడా దానియేలట ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడట. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. అతడు ఎలాంటి బుద్ధి కలిగిన వాడట? అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు, ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందిన వాడుగా ఉన్నాడట. ఈ సుగుణాలన్నీ కూడా ఎలా వచ్చినాయి అండి దానియేలుకి? తన తల్లిదండ్రుల యొక్క పెంపకం, తన తల్లిదండ్రుల యొక్క గైడెన్స్, తన తల్లిదండ్రులు ఆ విధముగా అతనిని పెంచారు కనుకనే
ఇదిగో ఈ విధమైనటువంటి ఖ్యాతిని పొందినవాడుగా, నిందారహితుడుగా, నమ్మకస్తుడుగా, ఏ తప్పు ఏ లోపము లేనివాడుగా ఉన్నాడట దానియేలు. ప్రియ దేవుని బిడ్డలారా, తన తల్లిదండ్రులు ఎంతటి ధన్యులై ఉంటారు. తన తల్లిదండ్రులు దానియేలుని బట్టి ఎంతగా సంతోషించుతారు. ఇది నాన్న నీ బిడ్డలను బట్టి నువ్వు సంతోషించాలనుకుంటున్నావా? అయితే దానియేలును పెంచిన రీతిగా నీవు కూడా నీ బిడ్డలను పెంచవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి మనం గమనిద్దాం. అదే 6వ అధ్యాయం గమనించండి. 3వ అధ్యాయం 17-18 వచ్చిన దానియేలు గ్రంథం. షడ్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. 16 నుండి నెబుకద్నెజరు నిన్ను గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చిత్త మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమనియు బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఇక్కడ వ్రాయబడి ఉందండి. మరి ఇక్కడ విశ్వాసము చూడండి. ఓ రాజా, నెబుకద్నెజరు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఒక రాజుని. వారికి తెలుసు పేరు పెట్టి పిలిస్తే వారికి మరణశిక్ష విధించబడుతుందని వారికి తెలుసు. అయినప్పటికీ అతడి కంటే వారు సేవిస్తున్నటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు గనక, మహాఘనుడైనటువంటి దేవుని వారు ఆరాధిస్తున్నారు గనక వారు ఎరిగిన వారుగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. నెబుకద్నెజరు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన చిత్తములో మేము మరణించుట ఆయన చిత్తమైతే మేము తప్పక మరణిస్తామే. కానీ అక్కడ అంటున్నారు కదా, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను నువ్వు నిలబెట్టించినటువంటి యొక్క బంగారు ప్రతిమకు మేము నమస్కరింపమని తెలుసుకోమని వారు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి వారికి ఉన్నటువంటి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది. ఈ విశ్వాసం వెలికి అంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పెంపకంలో నుండి వచ్చిందని మనం గమనించాలి. వారి యొక్క తల్లిదండ్రులు వారిని పెంచినటువంటి విధానాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క విశ్వాసములో మహాగణుడైనటువంటి దేవుని ఆరాధన చేస్తున్నటువంటి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పెంపకములో నుండి వచ్చింది ఈ బిడ్డలకు ఆ తెగువ, ఆ విశ్వాసము, ఆ యొక్క భక్తి. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. అయితే వాక్యం ఇచ్చినటువంటి బిడ్డలారా, పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి. వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రుల యొక్క పాత్ర, వారి యొక్క బిడ్డలను ఇదిగో ఈ విధంగా పెంచాలనేటువంటి ఒక దృఢ నిశ్చయం కలిగి ఉంటారు. చాలా సంతోషం. అయితే పిల్లలైనటువంటి వారు మీ తల్లిదండ్రులకు లోబడవలసిన వారమైనా మీరు లోబడి ఉంటే మీ యొక్క పేరు కూడా ఇదిగో జీవ గ్రంథములో రాయబడి ఉంటుందని గమనించి, నీవు కనుక నీ తల్లిదండ్రుల యొక్క మాట విని వారు చెప్పిన రీతిగా నువ్వు నడుచుకున్నట్లయితే, దేవుని దయందు మనుషుల దయందు నువ్వు వర్ధిల్లుతున్నట్లయితే ఒకానొక దినాన్న నీ యొక్క పేరు కూడా ఇదిగో జీవ గ్రంథమందు రాయబడి ఉంటుందని గమనించు. నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం అభివృద్ధిలోనికి రావాలి అంటే, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం అభివృద్ధి పొందాలి అంటే, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో గొప్ప ధన్యకరమైనటువంటి సంగతులు జరగాలంటే, దినము వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క మాటకు చెవి యొక్కవలసిన వాడవైనా, నీ తల్లిదండ్రుల యొక్క మాట వినవలసిన వాడవైనా. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులైనటువంటి వారు ఏ విధముగా ఉన్నారో ఇంతవరకు మనం ధ్యానం చేశాం. మీ బిడ్డలను ఆ విధముగా
తర్ఫీదు ఇవ్వండి. ప్రియ బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో, ఆ యొక్క జీవ గ్రంథములో మన యొక్క పేర్లు వ్రాయబడి ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంగతులు. ఆ చిన్నవాడు తనకు కలిగినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇదిగో దేవుని యొక్క పని కొరకు ఇచ్చి ఉండగా, తన ప్రేమను చూపించి ఉండగా, క్రీస్తు ప్రేమను అతడు కలిగి ఉండగా, ఈ దినాన మనము అతనిని గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు అనేటువంటి వారు, వీరందరూ కూడా ఇదిగో దేవుని యందు విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారు. గనుకనే ఈ దినాన్న కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి వారిని గురించి మనం ఈ దినాన్న ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలని ఆశపడుతున్నావా? అయితే నీ తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడవలసిన వాడవై, లోబడవలసిన దానమై ఉన్నామని ఈ ఉదయకాల సమయం ముందు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం ముందు ధ్యానించినటువంటి సంగతులు మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. ఆ తల్లి సెరూయాను గురించి జ్ఞాపకం చేసుకోండి. తన కుమారులు ఏ విధముగా పెంచిందో, ఆ కుమారులు కూడా తన తల్లి మాటకు ఏ విధముగా లోబడ్డారో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చిన్నవారి యొక్క తల్లి ప్రభు యొక్క పాదాల దగ్గరకు ఏ విధముగా తన కుమారుని పంపించిందో, ఆ మాటను అతడు ఏ విధముగా లోబడ్డాడో, తనకు కలిగినటువంటి క్రీస్తు ప్రేమను అందరితో ఏ విధముగా పంచుకున్నాడో, ఆ సంగతిని మనం ఈ దినాన్న ధ్యానం చేశాం. మొర్దెకై ఎస్తేరును ఏ విధముగా పెంచారో, అలాగే ఆమె ప్రభువు కొరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుందో, ప్రభువు కొరకు ఒక తెగింపు ఏ విధముగా అయితే నిర్ణయాన్ని తీసుకుందో, ఆ సంగతిని గురించి మనం ధ్యానం చేస్తాం. అలాగే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా వారికి గొప్ప విశ్వాసాన్ని ఏ విధముగా చాటుకున్నారో, కలిగినటువంటి ప్రతి విధమైన అవరోధమును ఏ విధముగా జయించారో, ప్రభు వారికి ఎలాంటి సామర్థ్యాన్ని దయచేశారో మనం ఈ దినాన్న ధ్యానం చేశాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన పిల్లల్ని ఆ విధముగానే పెంచుతాం. ప్రియ పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి. అప్పుడు మన పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. ప్రభు మిమ్మను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మీరున్నటువంటి స్థలాల్లో మోకరించండి. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఘనమైన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా రక్షణకర్త నీకు వందనాలు, మా విమోచకుడానికి వందనాలు. మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయం పునరుద్ధాన దినాన ప్రభువా, ఎందరైతే ప్రభువా ఈ ఆన్లైన్ ద్వారా ఈ లైవ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఉన్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. వారి హృదయాలలో ప్రభుని కార్యములు జరిగించండి నాయన. ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దినాన ఒక గొప్ప నిర్ణయము, ఒక ఒడంబడిక, ఒక నిబంధన చేసుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. సెరూయా తన బిడ్డలు ఏ విధముగా పెంచిందో, మొర్దెకై ఎస్తేరును ఏ విధముగా పెంచాడో, తండ్రి చిన్నవాని యొక్క తల్లి చిన్నవాణిని ఏ విధముగా పెంచిందో, షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు అనేటువంటి వారి యొక్క తల్లిదండ్రులు వారిని ఏ విధముగా పెంచారో, బిడ్డలైనటువంటి వారు ఏ విధముగా లోబడి ఉన్నారో, అదే రీతిగా ప్రభువా ఈ లైవ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ నాయన ఒక నిబంధన చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. ఈ ప్రేమను కనపరచువారుగా తండ్రి నమ్మకస్తులుగా ఉండడానికి, నీ కొరకు వాడబడేటువంటి బలమైన సాధనాలుగా మలచబడడానికి మీరు సహాయం చేయండి. మా రక్షణకర్తానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభు నీ సన్నిధి మాతో కూడా వచ్చినందుకు నీకు వందనాలు. ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ దయగల హస్తాల్లో భద్రపరచండి నాయన. మా దేవానికి స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన వాక్యమునైనా ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచబడడానికి మీరు సహాయం చేయండి. ఇది మొదలుకొని మరలా మేము కలుగు పర్యంతము నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి కుటుంబం చుట్టాకి నీ కంచె వేయండి నాయన. నీ సన్నిధి, నీ ప్రసన్నత బిడ్డలకు తోడుగా ఉంచండి. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరెవరు రోగగ్రస్తులుగా ఉన్నారో, ప్రతి విధమైన బలహీనత యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగా కనపడుస్తున్నాను తండ్రి.
మీరు బలపరచండి, నాకు విడుదల దయచేయండి. మా గ్రామం కొరకు, మా పట్టణం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఇప్పుడున్నటువంటి తెగుల నుంచి విడుదల దయచేయండి. ప్రతి కుటుంబంలో ఆరోగ్యములు దయచేయండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత ప్రభువా మాకు తోడుగా ఉంచండి. మా కుటుంబాల చుట్టూ, మా సంఘము చుట్టూ నీ అగ్ని కంచె వేసి మీరు మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. ప్రవేశనామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము, సమృద్ధి, సంతోషము, క్షేమము ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డకు, లైవ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. 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 ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు యొక్క కృప మనము కలిగి పర్యంతము మనందరితో కూడా ఉండును గాక. ఆమేన్.